ఇక్కడ ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి భూమి, ఇక్కడ తాత్కాలికమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 900 కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది. చాలా రోజులుగా ఇది వేగవంతంగా జరగాలని ప్రయత్నం చేయడం జరిగింది. ల్యాండ్ ఇప్పుడిప్పుడే కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది, మరికొంత ల్యాండ్ కూడా కావాల్సింది. ప్రభుత్వం నేను నిన్ననే చీఫ్ సెక్రటరీ గారితో, అంతకుముందు సీతక్క గారితో కూడా మాట్లాడాను. ఇక్కడ ఒక తాత్కాలికమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాము. అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. వారు నిన్న మన ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పుతూ అడిగారు అడ్మిషన్ సంబంధించిన పరిస్థితి ఏంటి అని. నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత వారు కూడా సానుకూలంగా ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క విశ్వవిద్యాలయం ప్రారంభమవుతుంది. మెజార్టీ సీట్లు మన స్థానికంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలకే ఈ అడ్మిషన్స్ ఉంటాయి. అదేవిధంగా మరి మంచి స్థానంలో, అదేవిధంగా అమ్మవారి పేర్లతో ఈ యొక్క ములుగులో ప్రారంభం కావడము నిజంగా మనకందరికీ గర్వకారణము. ఈ యొక్క యూనివర్సిటీ మంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఏర్పాటు చేయగానే తాత్కాలికమైనటువంటి సిబ్బందిని కూడా రిక్రూట్ చేసి తాత్కాలికంగా క్లాసెస్ ఈ సంవత్సరం మొదలు పెడతాం. త్వరలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు మరి ఈ యొక్క విశ్వవిద్యాలయ క్యాంపస్ సంబంధించినటువంటి భవనాల నిర్మాణం కోసం వారు భూమి పూజ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి. అప్పుడు చాలా వేగవంతంగా నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది జాకారంలో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్, జాకారంలో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించి అక్కడ క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. 2024-2025 సంబంధించినటువంటి అడ్మిషన్స్ క్యాంపస్ నిర్ణయం కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్స్ పూర్తి చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మెజార్టీ సీట్లు తెలంగాణ ప్రాంత ప్రజలకే, స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు వచ్చే విధంగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మెంటర్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నియమించడం జరిగింది. కొత్త యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్లో ఉందో వారు మెంటర్గా ఉంటూ, సలహాదారుగా ఉంటూ టోటల్గా మరి ఆ యూనివర్సిటీ స్థాయిలోనే ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చే విధంగా దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. ఆ రకంగా సెంట్రల్ యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది.